మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. హాగరు ఇంటిలో నుండి పారిపోయి అరణ్యములోనికి వచ్చిన తర్వాత దేవుడు తనతో మాట్లాడిన తరువాత ఇప్పుడు దేవునికి ఒక నామకరణ చేస్తుందండి. అయ్యా, నీవు చూచే దేవుడవు. ఏ సందర్భములో హాగరు ఆ మాట చెప్పింది అంటే ఇంటిలో నుండి పారిపోయిందండి. పారిపోవలసిన అవసరం దేనికి వచ్చింది అంటే ఇంట్లో కలుగుతున్న శ్రమ వలన, ఇంట్లో పెడుతున్న బాధ వలన, బాధను భరించలేక, శ్రమను సహించలేక ఇంటిని విడిచి పారిపోయింది. ఎందుకు పారిపోయింది అంటే కట్టుకున్న భర్త తనను అర్థం చేసుకోలే, ఇంట్లో ఉన్న తన అక్క తనను అర్థం చేసుకోలే. హాగరు అనుకున్న మాట ఏంటంటే, ఇక నేను ఉండటం వ్యర్థం, ఇక్కడ ఉండి ఈ బాధను అనుభవించేదానికంటే, ఇక్కడ ఉండి ఈ శ్రమను నేను అనుభవించేదానికంటే ఇంటిని విడిచి వెళ్ళిపోతే మంచిది కదా, ఎక్కడో ఒక చోట తల దాచుకుంటే మంచిది కదా, ఎక్కడో ఒక చోటకి వెళ్ళి ఎవరికి కనబడని దూరం వెళ్ళిపోయి ఒక్కదాన్నో బ్రతకటమో చావటమో ఏదో ఒకటి తేల్చుకుందాం అని ఆ అమ్మ ఇంట్లో ఉన్న బాధను తట్టుకోలేక, ఇంట్లో ఉన్న శ్రమను తట్టుకోలేక ఇంటిని విడిచి పారిపోయిందండి. పారిపోయింది. ఎలా వెళుతుంది? అందరూ ఉన్నారు అనుకున్నారు కానీ నా అనుకున్న ఏ ఒక్కరూ తనకు తోడు లేరండి. నా అనుకున్న ఏ ఒక్కరూ తనను పలకరించేవారు లేరు. పలకరించి పరామర్శించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పగలిగిన వారు ఎవరు? ఆ తల్లికి కంట కనబడక కనపడని దూరానికి పరుగులు తీస్తుందండి. ఆమె వెళుతూ ఉంటే ఆకాశమందున దేవుడు ఆమె హృదయ వేదనను చూచాడు. తనకు తాను అనుకుంటుంది, ఈ సమయములో నన్ను ఆదుకోగలిగిన వారు ఎవరు? ఈ సమయములో నా ప్రక్క నిలిచి నేను ఉన్నాను అని చెప్పవలసిన నా భర్తే నన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు నన్ను ఎవరు ఆదుకుంటారు? ఎవరు నన్ను ఓదారుస్తారు? ఎవరు నన్ను పరామర్శిస్తారు? ఎవరు నన్ను పలకరిస్తారు అని హృదయములో ఒక వేదనతో కుమిలిపోతుందండి ఆ అమ్మ. కానీ కట్టుకున్న భర్త దూరమైన, తనతో ఉన్న అక్క తనను విడిచిపెట్టినా, లేకపోతే ఉన్నవారంతా తనకు దూరమైనా ఆమెను సృష్టించిన సృష్టికర్త, ఆమెను నిర్మించిన నిర్మాణకుడైన యేసుక్రీస్తు ఆమెను మర్చిపోలేదండి, ఆమెను విడిచిపెట్టలేదండి. పరుగులు తీస్తుంది. అరణ్యములో నిలిచిపోయిన ఆమెతో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు, ఎక్కడికి వెళుతున్నావు? హాగరు, ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని బయలుదేరి వచ్చావు? ఆ అమ్మ అంటుంది, అయ్యా, ఇంట్లో నేను బాధ భరించలేకపోతున్నాను, ఇంట్లో ఈ బాధను అనుభవించలేకపోతున్నాను, ఇంట్లో నాకు కలుగుతున్న శ్రమ అంతా ఇంత కాదు, తట్టుకోలేని శ్రమ నన్ను వేధిస్తుంది, నేను భరించలేని బాధ నన్ను పట్టుకుంది, అందుకే ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాను. అప్పుడు దేవాది దేవుడు చక్కగా చెప్తున్నారండి, హాగరు, నీవు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడ నుండి అయితే నీవు వచ్చావో, ఏ చోట నుంచి నువ్వు బయలుదేరి వచ్చావో మరలా నీవు అదే చోటకి వెళ్ళాలి. నీవు ఏ చోట నుంచి అడుగు పెట్టావో ఆ చోటకి వెళ్ళి నివసించు. ఎందుకంటే నీవు ఒక్కదానివే బయలుదేరి రాలేదు. నీవెవరివి? గర్భవతివి. నీ కడుపులో ఒక సంతానం ఉంది గనక ఎక్కడ నుండి అయితే నువ్వు వచ్చావో అక్కడికి వెళ్ళిపోయి నీ యజమానురాలైన శారా చేతి క్రింద నీవు అణిగిమణిగి ఉండు. నిశ్చయముగా నీకు పుట్టబోయే సంతతిని నేను విస్తరింపచేయబోతున్నాను.
ఎవరు నిన్ను శ్రమ పెట్టినా, ఎవరు నిన్ను బాధిస్తున్నా, ఎవరి వలన నీకు బాధ కలుగుతున్నా, ఎవరి వలన నీకు శ్రమ కలుగుతున్నా, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండబోతున్నా. నేను నీకు తోడై ఉండి నీకు కలిగిన బాధల మధ్యలో నేను విడిపించబోతున్నా. ఏ శ్రమ నీ ఎదుట నిలబడకుండా నేను శ్రమను కొట్టివేయబోతూ ఉన్నాను. గనుక నీవు ఎక్కడ నుండి అయితే వచ్చావో ఆ చోటకి వెళ్ళు, నీ సంతతి నేను విస్తరింప చేస్తాను అని దేవుడు తనతో మాట్లాడితే, ఆ మాటల ద్వారా ఆమె ఓదార్పును పొందుకొని, ఓదార్పును అనుభవించి, తన హృదయాన్ని ధైర్యంతో నింపుకొని ఇప్పుడు తిన్నగా తిరిగి ఇంటికి వెళతా దేవునికి ఒక నామకరణ చేస్తుంది. అయ్యా, ఈ సమయంలో ఎవరు నన్ను చూడలేదు, ఈ సమయంలో ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఈ సమయంలో నీవు నన్ను చూచావు, ఈ సమయంలో నీవు నన్ను పట్టించుకొని, నీవు నన్ను పలకరించి, నీవు నన్ను పరామర్శించి, నా హృదయములో ఉన్న వేదనను అర్థం చేసుకొని, నా హృదయమునకు ధైర్యం ఇచ్చి, నా హృదయమునకు ధైర్యం ఇచ్చి మరలా నన్ను పంపిస్తున్నావే. అయ్యా, నువ్వెవరువో తెలుసా? నాకు కలిగిన శ్రమంతా చూచిన దేవుడవు. హాగర్ అంటుంది, నేను ఈ కష్టములో, నేను ఈ బాధలో ఉన్నప్పుడు నీవు నా కష్టమును చూచావు, నేను పడుతున్న బాధను చూచావు. నీవు నన్ను చూచి, నీవు నాతో మాట్లాడి, నీవు నన్ను పలకరించి ధైర్యముతో నింపావు అని ఆ అమ్మ దేవునికి నామకరణ చేస్తుంది. నువ్వెవరువో తెలుసయ్యా? నీవు చూచే దేవుడవు. నిజమేనండి. ఆ తల్లి చెప్పినట్లే మనము ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? సమస్తమును చూడగలిగిన వాడు, నీ పట్ల సమస్తమును తేటగా చూచి ఒక అద్భుతమైన కార్యమును జరిగించగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటించే యేసుక్రీస్తు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎలా ప్రత్యక్షమవుతున్నాడో తెలుసా? చూచే దేవుడిగా. బహుశా గడిచిన దినాలన్నీ నీ పరిస్థితిని ఎవరు చూచినా చూడకపోయినా, నీ కష్టమును ఎవరు చూచినా చూడకపోయినా, నీ వేదనను ఎవరు చూచినా చూడకపోయినా, నీ పరిస్థితులను ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా ఇబ్బంది లేదండి. ఈ సంవత్సరపు అంతములో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మిమ్మల్ని అందరినీ చూడబోతూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ నా దేవుడు చూస్తున్నారు. తప్పక ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో నా దేవుడు ఆ పరిస్థితులన్నిటిలోంచి నా దేవుడు మీకు ఓదార్పును కలగ చేయబోతూ ఉన్నాడు. ఆ పరిస్థితులన్నిటిలో నా ప్రభు మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుడు నీ పరిస్థితిని అంతటిని చూచాడు. ఆగరు స్థితిని చూచిన దేవుడు, ఆగరు పరిస్థితిని చూసిన దేవుడు, ఆగరుకు ధైర్యమును ఇచ్చిన దేవుడు నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు నీ పట్ల కూడా కార్యం జరిగించబోతూ ఉన్నాడు. అందుకే ఆగరు అంటుంది, నీవు చూచే దేవుడవయ్యా. ఏం చూస్తాడు ఆయన? చూచినవాడు ఏం చేస్తాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవాది దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. మోషే, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను. కనుక చూచిన నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నా ప్రజలు బాధపడుతున్న బాధల మధ్యలో నుండి నేను వారిని విడిపించబోతూ ఉన్నాను. దేవుడు చెప్తున్నాడండి, నా ప్రజల బాధల మధ్యలో నుండి నేను వారిని విడిపించబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో బంధించబడి బాధించబడుతూ బాధను అనుభవిస్తున్న ఆ రోజుల్లో ఈ ప్రజలు దేవుని యొద్దకు వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మేము ఈ బాధలు భరించలేకపోతున్నాం, ఈ బాధలను మేము తట్టుకోలేకపోతున్నాం. ఒక్కసారి నీవు మా యొద్దకు వచ్చి వీటన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించు అని దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తానండి. పరమందున దేవుడు వారి మూలుగులు విన్నాడు.
వారి ప్రార్థన అంగీకరించిన దేవుడు ఇప్పుడు ఒక్కొక్కటిగా వారిని చూస్తున్నాడండి. అంటే ఏ విషయాలలో వారు బాధపడుతున్నారో, ఏ విషయాలలో వారు నలపబడుతున్నారో, ఏ విషయాలలో వారు క్షీణించిపోతున్నారో వాటన్నిటిని గమనించి దేవుడు చెప్తున్నారు, ఈ బాధల మధ్యలో నుండి నా ప్రజలను నేను విడిపించబోతూ ఉన్నాను అని దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి వారిని విడిపించి వాగ్దానము చేయబడిన దేశంలోనికి నడిపించుకుంటూ వచ్చాడండి. అందుకే మోషే అంటారు, నేను వారిని విడిపించుటకు, వారి బాధ చూచిన నేను వారిని విడిపించుటకు నేను వారి మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాను అని వారిని విడిపించి శ్రేష్టమైన దేశాన్ని వారి చేతులకు అప్పగించాడండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, గడిచిన దినాలు, గడిచిన మాసాలు ఏ బాధలు నీవు అనుభవిస్తూ వస్తున్నావో నాకు తెలియదండి. గడిచిన మాసాలన్నీ ఏ బాధను నువ్వు చూస్తూ వచ్చావో, ఏ బాధను నీవు అనుభవిస్తూ వచ్చావో, ఇక ఈ బాధ తొలగిపోదులే, ఈ బాధ నన్ను విడిచిపెట్టదులే, ఇక ఈ బాధల మధ్యలో నేను నడిపించబడాలేమో, ఈ బాధల మధ్యలో నేను నలిగిపోవాలేమో అనుకొని ఒకవేళ ఈనాటి వరకు నిస్సహాయ స్థితిలో పడిపోయి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా పరిస్థితిని చూడట్లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలియదండి. ఏ బాధ నిన్ను పట్టుకుందో, ఏ బాధ నిన్ను బంధించి పడవేసిందో, ఏ బాధల మధ్యలో నుండి నీవు విడుదల పొందలేక అట్లాగే క్షీణించిపోతున్నావు నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాటలు వింటున్న ప్రజలారా, మీ బాధనంతటి నా ప్రభు చూచారు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మీ బాధను చూచారు. మీ బాధల మధ్యలో నుండి నా ప్రభు మిమ్మల్ని అందరినీ విడిపించబోతున్నారు. ప్రతి బాధను నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. ఏ బాధ నీ కుటుంబంలో లేకుండా, ఏ బాధ నీ వ్యక్తిగత జీవితంలో లేకుండా నా ప్రభు నీ బాధల మధ్యలో నుండి నా దేవుడిని విడిపించబోతూ ఉన్నారు. నిజమే, బాధ లేని మానవుడు ఎవడున్నాడండి ప్రపంచంలో? ప్రతి మనిషిని కృంగదీసేది, లేవకుండా చేసేది, నలగొట్టేది ఏంటిది అంటే మనిషి హృదయాన్ని తొలిచిపడవేసే బాధ వలన మనిషి కృంగిపోతున్నాడు, బాధ వలన మనిషి భయపడుతున్నాడు, బాధ వలన అడుగు బయట పెట్టలేకపోతున్నాడు. ఈ బాధల మధ్య నుంచి తప్పించబడలేక, విడుదల పొందలేక ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, నిశ్చయముగా ఏ బాధల మధ్యలో నిలిచి నా దేవుని మాటలు వింటున్నావో, ఏ బాధల మధ్యలో నిలిచి నా దేవుని మాటను ఆలకిస్తున్నావేమో భయపడకు. నా ప్రభు నీతోనే చెబుతున్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము నీ బాధలు తెంపి వేసేదానికి, ఈ దినమున నీ బాధలో నుండి నీకు విడుదల కలగచేసేదానికి నా ప్రభు పరము నుండి నీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాడు. నీ యొద్దకు దిగి వచ్చి ఉన్నారు. నిశ్చయముగా ఈ దినము నుండి ఏ బాధ నీ బ్రతుకుల్లో లేకుండా నా దేవుడు దాన్ని తీసివేయబోతూ ఉన్నాడు. నీ బాధలు తొలగిపోవునుగాక, నీ బాధలలో నీకు నెమ్మది కలగ చేయునుగాక, నీ బాధల మధ్యలో నుండి నీవు తప్పించబడదువుగాక, నీ బాధల మధ్యలో నుండి నీవు నీ కుటుంబం విడుదల పొంది శ్రేష్టమైన చోట నిలబడదురుగాక. నిజమే, ఇప్పటి వరకు ఏ బాధ నీవు అనుభవిస్తున్నా నా ప్రభు దాన్ని తీసివేయబోతూ ఉన్నాడు. ఆయన నీ బాధను చూచిన వాడు ఇప్పుడు ఏం చేస్తుండంటే ఆ బాధ అంతటిని నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. చూచే దేవుడు కదా, మరి చూచే దేవుడు ఏం చూచాడు అంటే మన బాధను చూచిన వాడు ఏం చేశాడు? మన బాధను కొట్టివేసి మనల్ని శ్రేష్టమైన మార్గములో ఈ దినము మొదలుకొని మనలందరినీ నడిపించబోతూ ఉన్నాడు. చూచిన దేవుడు మన బాధను తీసివేసి శ్రేష్టమైన మార్గముల్లో మనల్ని నడిపిస్తాడు. మరొక చోట కూడా రాయబడింది, ఏం చూచాడు, ఏం చేశాడు అంటే, ఒక రాజుకు ఒక వార్త వెళ్ళింది. ఆ రాజు ఆ మాటను విని దేవుని సన్నిధిలో చేరి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, నేను ఎంత యథార్థముగా, ఎంత న్యాయముగా నేను ప్రవర్తించానో నీకు తెలుసు కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ఆ రాజుగారు ప్రార్థన చేస్తేనండి, ఆ రాజుకి ఒక శ్రేష్టమైన మాటను పంపుతున్నాడు దేవుడు. ఇప్పుడు దైవ సేవకుడు రాజుగారి దగ్గర నిలబడి రాజుతో అంటున్నాడు, రాజు,
నీవు దేవుని సన్నిధిలో చేసిన నీ ప్రార్థన దేవుడు విన్నాడు. అయ్యా, నీవు చేస్తున్న ఈ కన్నీటి ప్రార్థన యెహోవా చూచాడు. హిజ్కియా, నీవు కన్నీరు విడుచుట నేను చూచాను గనుక నిశ్చయముగా నీ కన్నీళ్లను నేను తుడిచివేసి నేను నిన్ను బాగు చేయబోతూ ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీరు నేను చూచాను. నీ బాధనే కాదు, నీ కన్నీరును కూడా నేను చూచాను. నీ కన్నీరును చూచి నేను నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నాను. నీవు ఏదైతే నన్ను అడిగావో నిశ్చయముగా ఆ కార్యమును జరిగించబోతూ ఉన్నాను అని హిజ్కియా కన్నీరును చూచి హిజ్కియా కన్నీరును తుడిచివేసి హిజ్కియా అడిగింది దేవుడు తన జీవితం పట్ల నెరవేర్చాడు. ఈ ఉదయకాల సమయంలో ఏది నువ్వు దేవుణ్ణి అడుగుతావో, నీ కన్నీరును చూచిన దేవుడు తప్పక నీవు అడిగిన దానిని నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. బహుశా ఈనాటి వరకు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావేమో, ఏ విషయంలో నీవు కలతలు చెందుతున్నావేమో. పిల్లలు లేరని కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ లేదని కన్నీరు కారుస్తున్నావా? చదివిన చదువులకు తగినట్లుగా ఉద్యోగం లేక నీవు కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే కుటుంబం అంతా గందరగోళముగా మలచబడి కుటుంబం అంతా చల్లా చెదురైపోయి కుటుంబము కట్టబడక ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేక కన్నీరు కారుస్తున్నావా? నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి లేక వేదన పడుతున్నావా? ఒకవేళ చేస్తున్న చేతి పనిలో వ్యాపారంలో ఒక దీవెన కలగక కన్నీరు కారుస్తున్నావా? లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వలన నీవు కన్నీరు కారుస్తున్నావా? దేని నిమిత్తం ఈనాటి వరకు కన్నీరు కార్చావో నాకు తెలియదండి. దేని నిమిత్తం ఈనాటి వరకు నీ హృదయంలో కన్నీరు పెట్టుకొని నీ హృదయమంతా మోగబోయి నీ హృదయమంతా కన్నీళ్ళమయమై ఒకవేళ బాధపడుతున్నావో నాకు తెలియదండి. నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నిశ్చయముగా మీరు కారుస్తున్న కన్నీరు నా ప్రభు చూచాడు. గడిచిన మాసాలు మీరు కార్చిన కన్నీరు నా ప్రభు చూచాడు. చూచిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్పకనే చెబుతున్నారు. ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, నిశ్చయముగా నేను మీ కన్నీరును చూచాను. మీరు ఏదైతే ఈ ఉదయకాల సమయంలో నన్ను అడుగుతారో, దేని నిమిత్తం అయితే మొరపెడుతున్నారో, నిశ్చయముగా నేను దానిని మీ పట్ల చేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా నేను మీ పట్ల దాన్ని జరిగించబోతూ ఉన్నాను. నిశ్చయముగా నేను మీ పట్ల దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ దినము దేని నిమిత్తమైతే నువ్వు కన్నీరు కార్చి ప్రభువుని అడుగుతావో దానిని నా ప్రభు నెరవేర్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా అది జరగబోతూ ఉంది. నీవు ఈరోజు ప్రభువుని అడుగు, అయ్యా నాకు ఇది కావాలి, ఇది దయచేయి అని ప్రభువుని అడుగు. నిశ్చయముగా హిజ్కియా అడిగితే దేవుడు చేశాడే, మరి నీకెందుకు చేయడు? నిశ్చయముగా నీకు కూడా చేస్తాడు. నా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం, నువ్వు అడిగిన దానిని తప్పక నా ప్రభు ఈ దినం చేయబోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నీవు అడిగి నీ అడుగు బయట పెట్టు చూడు. ఈ దినం నీవు ఏదైతే అడుగుతున్నావో తప్పక నా ప్రభుని చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నీవు విశ్వసించి దేవుణ్ణి అడిగి నీవు అడుగు బయట పెడితే నీ అడుగులో నా దేవుడు అడుగు వేసి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. నీ కంట ఏ కన్నీరు లేకుండా నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. దేవుడు నీ కంట కన్నీరు తుడిచివేసి నీవు ఏదైతే అడిగావో దాన్ని తప్పక నా ప్రభు నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. తప్పక నా ప్రభు నీ పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను చూచే దేవుడను. నేను ఏం చూచానో తెలుసా? నీ కన్నీరును చూచాను. మరి నీ కన్నీరును చూచి నేను ఏం చేశానో తెలుసా? నీవు అడిగిన దాన్ని నేను చేయబోతూ ఉన్నాను. నీవు ఏదైతే అడుగుతావో తప్పక నేను దాన్ని చేసి ముగించబోతూ ఉన్నాను. ఏం చూచాడు ఆయన? మన బాధను చూచాడు. ఏమి చూచాడు ఆయన? మన కన్నీరును చూచాడు. మరొక చోట కూడా రాయబడిందండి. ఏమని రాయబడిందంటే, నా ప్రజలకు న్యాయము జరగకపోవుట నేను చూచాను. దేవుడు అంటారు, నా ప్రజలకు న్యాయము జరగకపోవుట నేను చూచాను. నిశ్చయముగా నా ప్రజలకు నేను న్యాయము చేస్తాను. ఈ సంవత్సరం 19లో
ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎక్కడ నీకు అన్యాయం జరిగిందో, న్యాయం జరగవలసిన చోటే, న్యాయం చూడవలసిన చోటే నీవు న్యాయము చూడక ఒకవేళ అన్యాయం అనుభవిస్తున్నావేమో, అన్యాయం అనుభవిస్తూ ఒకవేళ ఏది జరగక నీవు అలాగే గొప్పగా కోల్చబడుతున్నావేమో, అయ్యో ఏంటా ఇక నాకు న్యాయం జరగదా, నేను ఇంత యథార్థంగా ప్రవర్తిస్తున్నాను కదా, ఇంత న్యాయముగా బ్రతుకుతున్నాను కదా, నాకే ఎందుకు అన్యాయం జరుగుతుంది, నాకెందుకు న్యాయం జరగట్లేదని ఒకవేళ కృంగిపోతున్నావా? భయపడగాకు. నిశ్చయముగా ఏ విషయంలో నీకు న్యాయం జరగాలో ఈ సంవత్సర పంతములో ఈ దినమున నా ప్రభు న్యాయమే నీకు జరిగించబోతామన్నాడు. ఏ విషయంలో నువ్వు న్యాయము చూడాలనుకున్నావో, ఏ విషయంలో నీవు న్యాయము అనుభవించాలనుకున్నావో, నిశ్చయముగా నా ప్రభు ఆ విషయంలో నీకు న్యాయము చేయబోతామన్నాడు. అన్యాయము జరుగుట నా ప్రభు చూచాడు. ఈనాటి వరకు జరుగుతున్న అన్యాయం నా ప్రభు చూచాడు. నీ పట్ల ఇక మీదట అన్యాయము జరగకుండా నా దేవుడు న్యాయమునే జరిగించబోతూ ఉన్నాడు. న్యాయమును నీవు చూడబోతూ ఉన్నావు. న్యాయము నీ కుటుంబాల మీదట నిలిచి ఉండబోతూ ఉంది. అన్యాయముగా ప్రవర్తించే ఏ ఒక్కడు నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. నీవు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీకు న్యాయం చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ అడుగు పెట్టినా నా దేవుడు నీ అన్యాయమును కొట్టివేయబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా, న్యాయము తీర్చగలిగిన దేవుడిగా నీ ఎదుట ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు. నీకు న్యాయం జరుగునుగాక, నీకు న్యాయం జరుగునుగాక. ఎవరి వలన నీకు న్యాయం జరగలేదో ఆ వ్యక్తి వలనే నా ప్రభు నీకు న్యాయమును చేయబోతూ ఉన్నాడు. భయపడకండి. ఇప్పటి వరకు జరగని న్యాయం ఇక మీదట న్యాయాధిపతిగా నా ప్రభు నీ ఇంటిలో నిలిచి, నీ ఒంటిలో నిలిచి న్యాయము మాత్రమే నీ కుటుంబం పట్ల నా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. ఓ సేవకుడికి నిన్ను మనసుతో కోరుకుంటున్నానండి, ఇప్పటి వరకు ఏ న్యాయము జరగలేదో ప్రభువుని అడగండి. ఈ సంవత్సరం 19లో నా ప్రభు తప్పక నీకు జరుగుతున్న అన్యాయమును చూచి ఆ అన్యాయమును తీసివేసి నీకు న్యాయమునే దయచేయబోతూ ఉన్నాడు. అందుకే హాగర్ అంటుందండి, అయ్యా నీవు చూచే దేవుడవు, నీవు చూస్తున్న దేవుడవు. ఏం చూచాడు? మన బాధను చూచాడు. ఏం చూచాడు? మన కన్నీరును చూచాడు. ఏమి చూచాడు? మనకు జరుగుతున్న అన్యాయమును చూచాడు. వీటన్నిటిని చూచిన దేవుడు మనతో చెప్తున్నాడు, నీ బాధను చూచాను కదా, ఇక బాధను కొట్టివేయబోతూ ఉన్నాను. నీ కన్నీరును చూచాను కదా, నీ కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నాను. అన్యాయమును చూచాను కదా, అన్యాయమును తీసివేసి నీకు న్యాయమును జరిగించబోతూ ఉన్నాను. నా ప్రభు ఈ దినం నీ బాధల మధ్యలో నుంచి నేను తప్పించునుగాక, నీ కన్నీళ్లను తుడిచివేయునుగాక, నీకు న్యాయము మాత్రమే జరిగించునుగాక. నిశ్చయంగా ఈ దినం నువ్వు అడిగి చూడు, ఈ అనుభవాలలో నా దేవుడిని తప్పక నడిపించునుగాక. తలలు వంచండి. వచ్చిన ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు చూచే దేవుడవని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాయనా మా బాధను, మా కన్నీరును, మాకు జరుగుతున్న అన్యాయమును మీరు చూచారు కదా. చూచిన దేవుడవు బాధను కొట్టివేస్తానని, కన్నీరును తుడిచివేస్తానని, న్యాయమును జరిగిస్తానని మాట ఇచ్చి ఉన్నారు. ఎందరైతే ఈ ప్రజలు కోరుకుంటున్నారో బాధ తొలగిపోవాలని, వారి బాధ తొలగిపోవునుగాక, వారి కన్నీరు తుడిచివేయబడునుగాక, వారికి న్యాయం జరుగునుగాక. నాయన న్యాయము జరగాలని కోరుకున్న ప్రజలు, కన్నీరు తుడవబడాలని కోరుకున్న ప్రజలకి, బాధ తొలగిపోవాలని ప్రార్థిస్తున్న ప్రజలకి నిశ్చయముగా ఈ అనుభవాలు మీరు దయచేయబోతున్నందుకై, చేయబోతున్నందుకై, చేసినందుకై ఈ దినమున ఈ ప్రజలు చూచేటట్లుగా ఒక అద్భుతమైన కార్యమును మీరు జరిగించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రభు దినమంతా చూచే దేవుడిగా నా ప్రభు మీకు తోడై ఉండి, నీ బాధల మధ్యలో నుండి, నీ కన్నీళ్ళ మధ్యలో నుండి, నీకు జరుగుతున్న అన్యాయము మధ్యలో నుండి నా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక.